సో వచ్చేది వర్షాకాలం, మరి బాడీని ఇప్పుడు వెచ్చగా ఉంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి? అసలు పాతకాలం పద్ధతిలో ఎలాంటివి చేసేవాళ్ళు, ఈ మధ్యన పనులకు వెళ్ళేవాళ్ళు కూడా అవే తీసుకుంటున్నారు. మరి ఎట్లాంటివి తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ప్రకారం మనము ఆన్లైన్ ఓపెన్ చేస్తే చాలు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళకింపుగా అనిపిస్తున్నాయి, తింటే నోరుకు కూడా చాలా రుచికరంగా అనిపిస్తూ ఉన్నాయి. సో వాటిని మనం మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకోవడం, తినడం, వాటి వల్ల రేపొద్దున మనకు వచ్చేటటువంటి దుష్ప్రయోజనాలు ఏంటి, మన హెల్త్ అనేది ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాత్రం మనం పట్టించుకోవట్లేదు. కానీ మనం తినేటటువంటి ఆ జంక్ ఫుడ్ వల్ల మన బాడీ అనేది విపరీతంగా కష్టానికి గురవుతూ ఉంది, దాన్ని మాత్రం మనం పట్టించుకోం. ఇప్పుడు మనం ఈరోజు ఏదో ఆర్డర్ పెట్టుకొని తిన్నామా, రేపు పొద్దున ఏదో కొంచెం మనకు లేజీగా ఉండడం కానీ ఇలాంటి కొన్ని పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ దానికి మనం ఏమనుకుంటాం, అరే స్ట్రెస్ ఏమోలే, లేకపోతే మనం పని చేస్తున్నాం కదా దానివల్ల అయ్యి ఉంటుంది అంటే ఈ విధంగా ఈజీగా వదిలేస్తాం. కానీ అది అదే విధంగా పెరిగిపోయి ఒకప్పుడు ఇంకా మేక్లాగా అయి కూర్చుంటుంది. అప్పుడు కానీ మనకు తెలియదు, అరే ఇదంతా కూడా మనం తినటువంటి ఒక జంక్ ఫుడ్, బయట ఫుడ్ వల్లనే వచ్చింది అని చెప్పేసి అప్పుడు మనం డాక్టర్ చెప్పినప్పుడు రియలైజ్ అవుతాం తప్ప ఈ విధంగా ఎన్ని రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా వాటిని మాత్రం పట్టించుకోరన్నమాట. అదే ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో లేకపోతే ఆన్లైన్లో ఇన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఇంతకుముందు జనరేషన్ వాళ్ళకి వర్షాకాలం వచ్చిందా, ఈ వర్షాకాలం నుంచి తట్టుకోవడానికి అంటే బాడీ అనేది హీట్గా ఉంచుకోవడానికి, తల నుంచి రక్షించుకోవడానికి, లేకపోతే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు రకరకాల క్రిములన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి తడి వల్ల మనకు జలుబు అవుతూ ఉంటుంది, కాఫ్ అంటే దగ్గు వస్తూ ఉంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం అనేది క్షీణించిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గరికి రాకూడదు అంటే పాతకాలం పద్ధతి ఏంటంటే మిరియాల పాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అప్పట్లో వాళ్ళందరూ కూడా ఇలాంటివి తాగి న్యాచురల్ ఫుడ్ తీసుకొని హెల్త్ బాగుండేటటువంటి ఫుడ్ తీసుకొని వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు, చాలా హెల్తీగా జీవించారు. ఇప్పటికి కూడా కొంతమంది మనం ఆ కాలం వాళ్ళని చూస్తూ ఉన్నాం, 90 ఏళ్ళు 95 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ ఆ విధంగా ఉండింది. సో ఇప్పుడు మనం ఏది తింటున్నా కూడా అది కలుషితం అవ్వడం, లేకపోతే ఫర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేసినటువంటి అవే ఉండడం, లేకపోతే ఇలాంటి జంక్ ఫుడ్ ఉండడం, ఇలాంటివి తప్ప హెల్తీ ఫుడ్ మాత్రం లేదు. సో ఇప్పుడు డాక్టర్స్ కావచ్చు చాలా మంది కూడా దీన్ని సజెస్ట్ చేస్తూ ఉన్నారు మిరియాల పాలు అనేవి. సో ఈ వర్షాకాలంలో మాత్రం మీ బాడీని ఈ యొక్క రోగాలు రాకుండా రక్షించడమే కాకుండా వెచ్చగా కూడా ఉంచుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏమేమి కావాలి అంటే ముఖ్యంగా మనకు తెలిసిందే పాలు కావాలి, మిరియాలు కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా లవంగాలు, దానితో కొంచెం బెల్లం అన్నమాట, పసుపు కూడా. అదే పాలు మరిగించిన తర్వాత అందులోనే మనం ఇవన్నీ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, బెల్లం కావచ్చు, ఇవన్నీ కూడా వేసిన తర్వాత బెల్లం కూడా వేసి మరిగిన తర్వాత వడగట్టుకొని తాగాలన్నమాట. సో ఇంకా వీలుంటే మనం ఎక్కడికైతే వర్క్ చేస్తున్నామో అక్కడికి కూడా కొన్ని హాట్ బాటిల్లో వేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అప్పుడప్పుడు కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. సో వీలైనంత మంది ఎక్కువగా దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది. మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు మీరు కూడా యూజ్ చేస్తే ఈ వర్షాకాలం నుంచి వచ్చేటటువంటి యొక్క మనకు అనారోగ్య కారణాలు కావచ్చు ఇలాంటివన్నిటినీ కూడా మనం దూరంగా పెట్టవచ్చు. అండ్ చలి ఎక్కువగా వేస్తుంది కాబట్టి ఈ యొక్క చలిని కూడా మనం పారదోలవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మాత్రం ట్రై చేయండి.